చదువులు అనగానే కాస్త ఆర్థిక స్తోమత కలిగిన వారికి ఎవరికైనా విదేశీ యూనివర్సిటీలే గుర్తుకొస్తాయి. విదేశాల్లో చదువుకోవడం స్టేటస్ సింబల్గా కూడా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పై చదువుల కోసం వెళుతున్నారు. వాతావరణం, భౌగోళిక స్థితిగతులు, భాష, ఆహారం ఇవేవీ సరిపడకపోయినా సరే విదేశీ విద్యపై ఇష్టంతో అన్ని కష్టాల్ని భరిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది మనిషి జీవితం ఎందుకు అవుతుంది? జీవితం మీద ఎన్నో ఆశలతో వెళ్ళిన వారి జీవితాలు ఎందుకు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి? పేరుకే అగ్రదేశాలు కానీ భద్రత లేదా? అసలు ఒక్క ఏడాదిలో అక్కడ ఎంతమంది భారతీయ విద్యార్థులు చనిపోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వేలం వెర్రిగా మారిన ఫారెన్ స్టడీస్. తెలుగు రాష్ట్రాల్లో విదేశీ విద్యపై పెరిగిన మోజు. విదేశాల్లో విద్యలు అకాల మృత్యువుతో స్వదేశం. చదువు కోసం వెళ్లడం శాపమా? గత 2 నెలల్లో ఎంతమంది చనిపోయారో తెలుసా? అమెరికాలో ఉన్నత విద్య చదవాలని చాలామంది విద్యార్థులు ఆశిస్తూ ఉంటారు. ఎంత ఖర్చైనా సరే అగ్రరాజ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే దూరపు కొండలు నునుపు అన్న చందంగా అమెరికాలో బ్రతకడం చాలా గొప్ప. అదృష్టముంటేనే అది సాధ్యమవుతుంది అని మనమందరం భావిస్తూ ఉంటాం. ఈ కారణంగానే అవసరమైతే ఆస్తులు అమ్మి మరీ పిల్లల కోరిక నెరవేర్చేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. కొందరు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడుతుంటే, కొందరు వెనక్కి తిరిగొచ్చి భారత్లో ఉన్నత స్థితిలో స్థిరపడుతున్నారు. అందరి కథలు ఇలా సుఖాంతమైతే ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. కానీ కొన్ని జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో ఆశలతో తమ పిల్లలను విదేశాలకు పంపించిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. చదువుకొని పేరు తెస్తాడని పంపిస్తే విగతజీవిగా తిరిగొస్తున్న సందర్భాలు ఎక్కువవుతున్నాయి. ఒక్కోసారి మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడం కూడా కష్టతరంగా మారుతోంది. అగ్రరాజ్యాల్లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. జీవితం మీద ఆశతో పై చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సాధించి బాగా సంపాదించి బాగుపడాలని అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అక్కడ మన దేశానికి చెందిన 3 విద్యార్థులు మృతి చెందగా, నెల రోజుల్లో ఏకంగా 6 ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. మరి వాటికి కారణాలేంటి? ఎందుకని వారి కలలు మృత్యువుతో తుడిచిపెట్టుకుపోతున్నాయి? దేశం కాని దేశంలో బ్రతుకు తెరువు కోసం వెళితే ఊపిరి తీస్తున్న ఆ ఉసురు ఎవరిది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? పిట్టల్లా రాలుతున్న భవిష్యత్తుకు కారణాలేంటి? భారతీయుల మీద అమెరికన్ల దాడులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయిపోయాయి. ఏడాది ప్రారంభం నుంచి దాదాపుగా 7 భారతీయులు అమెరికాలో మృతి చెందారు. ఇందులో అధిక శాతం స్టూడెంట్సే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉన్నత విద్య చదువుకోవడానికి వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీ మీద అమెరికన్లు దాడి చేసి చంపేశారు. ఈ ఒక్కడే కాదు, వివేక్ సైని, నీల్ ఆచార్య, ఆదిత్య అద్లాక, శ్రేయస్ రెడ్డి ఇలా వరుస పెట్టి హత్యకు గురయ్యారు. ఎన్నో ఆశలతో విదేశాలలో అడుగుపెట్టిన తమ బిడ్డ ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకుంటే విగతజీవిగా ఇంటికి తిరిగి వస్తుండడంతో ఆ కుటుంబాల కన్నింటికి అంతులేదు. వీరి ఆవేదనను తీర్చేదెవరు? ఎవరి పట్ల అన్యాయం జరిగినా అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందని, చదువుకునే విద్యార్థులకు రక్షణ, భరోసా ఇస్తామని డప్పు కొట్టుకునే దేశాలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయి? ఒత్తిడి, జాతి ద్వేషం, కాల్పులు, దోపిడీ దొంగల అరాచకం, ప్రమాదాలు వంటి ఘటనలు విద్యార్థుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అంతర్గత సంక్షోభాలు అక్కడ చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల ప్రాణాలు బలికొంటున్నాయి. అయితే ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచంలో వివిధ దేశాలకు వివిధ కారణాలతో విదేశాలకు వెళ్లే భారతీయులకు అక్కడ చేదు ఘటనలే ఎదురవుతున్నాయి. గత కొన్నేళ్లుగా అక్కడ తనువు చాలిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అవును, హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, ఇతర కారణాలతో 2018 నుంచి 2023 వరకు సుమారు 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారు.
ఇదే సమయంలో మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే కెనడా, యూకే, యుఎస్లలో ఈ మరణాలు ఎక్కువగా ఉండడం. వాస్తవానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా యుఎస్లోనే మృత్యువాత పడుతున్నారని అనిపించినా కెనడాలోనే అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో 34 దేశాల్లో సుమారు 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. ఇందులో ప్రధానంగా ఒక్క కెనడాలోని సుమారు 91 మంది విద్యార్థులు మరణించగా యూకేలో 48 మంది మరణించారు. ఇదే క్రమంలో రష్యాలో 40 మంది మరణించగా భారతీయ విద్యార్థులు అధికంగా ఉన్నారని చెప్పే యుఎస్లో 36 మంది మరణించారు. కారణాలు అనేకం, కానీ పోతోంది ఒక ప్రాణం. అమ్మా, నేను బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి మీకు మంచి పేరు తీసుకొస్తానని ఇంటి గడప దాటి దేశం కాని దేశంలో నానా అవస్థలు పడుతున్న బిడ్డలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ మూల నుంచి చావు కబళిస్తుందో తెలియక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇళ్ళు దేశం దాటిన బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తాడో లేదో తెలియక ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఎన్నో కుటుంబాలు భయంతో రోజులు గడుపుతున్నాయి. అయితే ఏది ఏమైనా పరాయి దేశంలో ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తుంటే మనసు బరువెక్కిపోతుంది. ఉన్నత జీవితం అనుభవిస్తారు అని ఆలోచించిన తల్లిదండ్రుల ఆశలు ఆవిరవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటామని భారత్ ప్రతిజ్ఞ చేసింది. కానీ విదేశాల్లో ఉన్న మన విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే తప్ప ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.